కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ కొనుగోలు ప్రక్రియను మార్కెట్ యార్డు కమిటీ పరిశీలించింది. రైతులకు ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలని దళారీలకు సూచించింది. నిబంధనలు ఉల్లంఘించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని కమిటీ హెచ్చరించింది. కుప్పలుగా వేయకుండా ప్రాసెసింగ్ విధానం గ్రేడింగ్ చేయడం కోసం అని చెప్పి ఆరబెడుతున్నారు అని పత్రికల్లో వచ్చింది. దీనికి సమాధానం చెప్పడం కోసం అని చెప్పి ఈరోజు పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమని రైతులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మార్కెట్ యార్డు నుంచి సూచనలు ఉన్నాయి, పై అధికారుల నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు సూచనలు ఉన్నాయి. ఏమని అంటే ఆరబెట్టకూడదు, కుప్పలుగానే వేయాలా అని మనం పలుమార్లు చెప్పినాము, నోటీసులు ఇచ్చినాము, మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సెక్రటరీ గారు తనిఖీ చేస్తున్నారు, చైర్మన్ గారు నేను తిరుగుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం రైతులతో. కానీ ఒక ప్రాక్టికల్ సమస్య ఏమొస్తుందంటే అది దళారీలే రైతుల్ని ముందు పెట్టి మీరు మేమే ఆరబెడుతున్నామని రైతుల ద్వారా చెప్పిస్తున్నారా, లేక మీరే సొంతంగా మీ పంట ఆరబెట్టడం కోసం ఆరబెడుతున్నారా, తేమ శాతం తగ్గడం కోసం ఆరబెడుతున్నారా అని మీరు చెప్పాలా. మీరే సొంతంగా పెడుతున్నారా? కుప్ప ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రేడింగ్ విధానం ఉండదు. ఒక క్వింటా మీద 1 కేజీ నుంచి 2 కేజీల వేస్టేజ్ పోతుంది. మట్టి అని అవి వేస్టేజ్ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. దుమ్మని పోతే మీకే నష్టం.